నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. దేశంలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ అడుగు వేసింది. ఇకపై కార్లు, బస్సులు, ట్రక్కులు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుంటే ఎలా ఉంటుంది? ప్రమాదం జరగకముందే డ్రైవర్కు హెచ్చరిక వస్తే అలాంటి అత్యాధునిక టెక్నాలజీని భారత్లో తప్పనిసరి చేయడానికి కేంద్రం సిద్ధమవుతోంది. పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. దేశవ్యాప్తంగా రోడ్డు ప్రమాదాలను గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కీలక ముసాయిదా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ప్రకారం వాహనాలు ఒకదాంతో మరొకటి నేరుగా సమాచారాన్ని పంచుకునే వెహికల్ టు వెహికల్ కమ్యూనికేషన్ లేదా V2V టెక్నాలజీని దశలవారీగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ టెక్నాలజీ ద్వారా వాహనాల వేగం, దిశ, ఖచ్చితమైన స్థానం వంటి కీలక సమాచారం క్షణాల్లో ఒక వాహనం నుంచి మరో వాహనానికి చేరుతుంది. దీంతో ప్రమాదం జరిగే అవకాశం ఉంటే డ్రైవర్లకు ముందుగానే హెచ్చరికలు అందుతాయి. దీంతో ప్రమాదాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రతిపాదన ప్రకారం 2027 అక్టోబర్ 1 నుంచి తయారయ్యే V2V సదుపాయం ఉన్న కొత్త వాహనాలన్నీ AIS 230 ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలి. అలాగే 2020 అక్టోబర్ 1 నాటికి LMN కేటగిరీల పరిధిలోకి వచ్చే అన్ని వాహనాల్లో ఈ సాంకేతికతను తప్పనిసరి చేయాలని కేంద్రం ప్రతిపాదించింది. ఈ నిబంధనలను ఒక్కసారిగా అమలు చేయకుండా వాహన తయారీ సంస్థలు, సాంకేతిక భాగస్వాములు అవసరమైన ఏర్పాట్లు చేసుకునేందుకు దశలవారీ విధానాన్ని ఎంచుకున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. V2V టెక్నాలజీ ఎలా పనిచేస్తుందంటే, మీ ముందున్న వాహనం ఒక్కసారిగా బ్రేక్ వేస్తే లేదా అకస్మాత్తుగా లేన్ మారితే మీ వాహనానికి వెంటనే డిజిటల్ అలర్ట్ వస్తుంది. అలాగే సమీపంలో అంబులెన్స్, ఫైర్ ఇంజిన్ లేదా ఇతర అత్యవసర సేవల వాహనాలు వేగంగా వస్తున్నప్పుడు కూడా ముందుగానే హెచ్చరిక అందుతుంది. దీంతో డ్రైవర్ వెంటనే స్పందించి దారి ఇవ్వగలుగుతాడు. అంతేకాదు, సాధారణంగా కనిపించిన మలుపులు, కొండ ప్రాంతాలు లేదా దూరంలో ఉన్న వాహనాల సమాచారాన్ని కూడా రేడియో సిగ్నల్స్ ద్వారా ఈ వ్యవస్థ గుర్తించగలదు. ప్రస్తుతం కొన్ని ఆధునిక కార్లలో ఉన్న అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ లేదా ADAS పనితీరును కూడా V2V టెక్నాలజీ మరింత సమర్థవంతంగా మారుస్తుందని అధికారులు చెబుతున్నారు. భారతీయ రహదారులు, ట్రాఫిక్ పరిస్థితులు, వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని AIS 230 ప్రమాణాల ప్రకారం ఈ నిబంధనలు రూపొందించారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో అమలుకు వస్తే వేలాది రోడ్డు ప్రమాదాలు నివారించడమే కాకుండా అనేక అమూల్యమైన ప్రాణాలు కాపాడే అవకాశం ఉంది. వాహనాలు ఒకదాంతో ఒకటి మాట్లాడుకుని ఈ కొత్త V2V టెక్నాలజీ భారత రోడ్డు భద్రతలో కొత్త అధ్యాయానికి నాంది పలుకునుంది. ఈ సాంకేతికతపై మీ అభిప్రాయం ఏంటి? భారత్లో రోడ్డు ప్రమాదాలను ఇది తగ్గిస్తుందని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి తాజా వార్తల కోసం ప్రైమ్ 9 న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి.